హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోనైతే లాస్ట్ వరకు చూసండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గొప్పడంత మనసు సీరియల్లో రిషి అన్న వసు అన్న అందరికీ బాగా ఇష్టం కదా. సో వాళ్ళని మర్చిపోలేము, వాళ్ళ ఫొటోస్ని వీడియోస్ని కూడా మర్చిపోలేము. ఫ్యాన్స్ అయితే ప్రతిరోజు కూడా వీళ్ళకి సంబంధించి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా చక్కగా డిఫరెంట్ వేలో ఎడిట్ చేసి షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ఫ్యాన్స్ షేర్ చేసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ ఏంటో చూసేద్దామా. అయితే ఒక ఫ్యాన్ అయితే ఏం చేశాడంటే, ఫోన్ లాక్ ఉంటుంది కదా, నెంబర్స్ ఉంటాయి కదా, 9 నెంబర్స్ ఉంటే కింద 0 ఉంటుంది కదా. సో ప్రతి నెంబర్ క్లిక్ చేసినప్పుడు రిషి సార్ ఫోటో అయితే రావడం జరుగుతుంది. అలా ఎడిట్ చేయడం బాగుంది, చూడడానికి చాలా చక్కగా ఉంది. అయితే ఈ రోజుకి రిషి సార్ వాళ్ళ ఫాదర్ చనిపోయి 2 years అవుతుంది కదా. సో రిషి సార్ అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. సో రిషి సార్ వాళ్ళ ఫాదర్తో ఉన్న ఫోటో అయితే ఫ్యాన్ అయితే షేర్ చేసుకొని, రిషి సార్ నవ్వుతూ ఉన్నాడు కదా ఫోటోలో. సో వాళ్ళ ఫాదర్ కూడా రిషి సార్తో పాటు నవ్వుతున్నట్లుగా వీడియో అయితే చక్కగా ఎడిట్ చేసి పెట్టడం జరిగింది. నిజంగా ఆ ఫోటో చూస్తే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఎవరికైనా కానీ. దాంతోపాటు ఇంకా గుప్పడంత మనసు సీరియల్లో రిషి వసు మ్యారేజ్ చేసుకుంటారు కదా. సో మ్యారేజ్కి సంబంధించిన వీడియో షేర్ చేసుకున్నారు. ఈ మధ్యలో గిబ్లీ ఆర్ట్ బాగా ట్రెండింగ్ అయింది కదా. సో అప్పుడైతే ఫొటోస్ పెట్టారు. ఇప్పుడు గిబ్లీ ఆర్ట్లో వీడియోస్ కూడా షేర్ చేస్తున్నారు. గిబ్లీ ఆర్ట్లో ఫొటోస్ మరియు ఇంకొక ఎమోజీ స్టైల్లో ఒక ఫోటో అయితే షేర్ చేసుకోవడం జరిగిందనమాట. సో రిషి వసు ఇద్దరివి కూడా చాలా ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫోటో కానీ వీడియో కానీ ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. అవన్నీ నిజంగా చాలా క్యూట్గా చాలా బాగుంటాయి, ట్రెండింగ్ ఫొటోస్ లాగా అనిపిస్తాయి మనకైతే చూడడానికి కూడా. అయితే ఒక ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతుంటే జ్యోతికి అయితే అలానే చూస్తూ ఉంది. సో రిషి మాట్లాడుతుంటే వసుధర కూడా అలానే చూస్తున్నట్లుగా వాళ్ళిద్దరి వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెట్టడం జరిగింది. అదైతే చూడడానికి చాలా చక్కగా అనిపించింది. అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఇలా రిషి వసుకి సంబంధించి చాలా ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారనమాట. చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడాను. ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను కూడా షేర్ చేశాను, మీరు కూడా చూసేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.